హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రీతి సురేష్ అఫీషియల్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఏంటి మేము ఎక్కడికి బయలుదేరామని అనుకుంటున్నారా? మరేం లేదండి, నేనైతే మా డాడీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. సో మా నేటివ్ అయితే శ్రీకాకుళం దాటాక టెక్కలి తర్వాత నందిగాం విలేజ్ అండి. సో అక్కడికైతే మేము వెళ్తున్నాం ప్రజెంట్. యాక్చువల్లీ ప్రతి 10 yearsకి మాకు ఒక గంగమ్మ తల్లి సంబరం అనేది ఉంటుందండి. 4 days పండుగ అండి. అది చాలా ఫేమస్ పండుగ అండి. అది యాదవాస్లో బాగా తెలుసుంటుంది. ప్రతి అంటే కొంతమంది ఇంటి పేర్ల వాళ్ళకి మాత్రమే ఉంటుంది ఆ పండుగ అనేది. సో చాలా వైభవంగా చేస్తారండి ఆ పండుగ, చాలా గ్రాండ్గా ఉంటుంది. సో ఆ పండుగకి అటెండ్ అవ్వడానికి అయితే మేమైతే వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ మేము అనంతపురంలోని ఫ్లవర్స్ అంటే పూజకి ఇంటి డెకరేషన్ కోసం కావాలని చెప్పేసి ఇంకా అక్కడ పర్చేస్ చేసుకొని మేము ఇంకా స్టార్ట్ అయ్యాము. వీళ్ళందరూ మా సిస్టర్స్ అండి, మేమందరం మా కజిన్స్, చిన్నాన్న వాళ్ళ పిల్లలు అందరూ ఇక్కడ అనంతపురంలోనే హాస్టల్లో చదువుతున్నారు. సో వాళ్ళని కూడా పికప్ చేసుకొని మేము ఇంకా స్టార్ట్ అయ్యాము. సో ఆల్మోస్ట్ 8 దాటిపోయిందండి అప్పటికే. సో పిల్లలందరికీ ఆకలి అనగానే ఇంకా డిన్నర్ చేసి స్టార్ట్ అవుదామనే ఉద్దేశంతో మేమైతే దాబాకి వచ్చేసాం. దాబా అన్నప్పటికీ ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఒక హోమ్లీ ఫీల్ అనేది కనిపిస్తుందండి. సో ఇక్కడ చూస్తున్నారా, మా చిన్నోడైతే చాలా గాబరుగా తొందరగా తినేస్తున్నాడు. వాడు చాలా ఫుడీ అండి. యాక్చువల్లీ ఇక్కడ ఏమవుతుందంటే తను చాలా నాన్ వెజ్ లవర్. ఎవరైనా సరే తన ఫుడ్ ఎక్కడ తినేస్తారనే భయంతో తనే తొందరగా తినేస్తున్నాడు అక్కడ. సో అదే మేము చూసి అందరం నవ్వుకుంటున్నాము. సో నెక్స్ట్ అయితే మేము ఇంకా ఫుడ్ కంప్లీట్ చేసుకున్నాక ఇంకా బాగా లేట్ అయింది. సో ఇది నెక్స్ట్ డే వ్లాగ్ అనేది నేను కంటిన్యూ చేస్తున్నానండి. సో యాక్చువల్లీ రీసెంట్ డేస్లోని మా హౌస్లోని కొద్దిగా వుడ్ వర్క్ అనేది అయిందండి. సో దానివల్ల ఆ స్క్రాప్ అంతా, సో ఎలాగా పండుగ ఉంది కాబట్టి క్లీనింగ్ అనేది పెట్టుకున్నాము. సో ఇక్కడైతే ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ మై లైఫ్ అండి, మా డాడీ ఫోటో. 35 years బ్యాక్ పిక్ అండి అది. సో నా వీడియో ఈ విధంగా నేను కంటిన్యూ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. సో క్లీనింగ్ అనేది కంటిన్యూ అవుతుందండి. మొత్తం ఈవినింగ్ నుంచి అయితే పండగ అనేది స్టార్ట్ అవుతుంది. Day 1 అండి ఇది. సో ఇలా అయితే మా పూజ గది, నెక్స్ట్ పూజకి ఈవినింగ్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ మేము రెడీగా పెట్టుకుంటున్నాము. సో ఇక్కడైతే అరటి గెలలు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అది ఈ పండగకి యాక్చువల్లీ ఆ ఇంటి ఆడపిల్ల ప్రతి ఒక్కరు కూడా ఒక అరటి గెల అనేది కంపల్సరీ తీసుకురావాలి. సో ఇక్కడైతే మేము ఇంకా స్నానం ఫ్రెష్ అయ్యాక మేమైతే ఇక్కడ పూజకి ఇంటి డెకరేషన్కి ఫ్లవర్స్ అనే బంతిపూల దండలు అనేవి ఇంకా ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇక్కడ మా సిస్టర్, మా చిన్న సిస్టర్, నెక్స్ట్ మా మరిది గారు, ఇలా మ్యాక్సిమం అందరూ ఫ్యామిలీ మెంబర్స్ కలిసి సరదాగా ఇలా కజిన్స్ అందరం కలిసి ఇలా డెకరేషన్ అనేది స్టార్ట్ చేసాము. నెక్స్ట్ ఇంకా వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయొద్దు ఎక్కడ కూడా. చాలా బాగుంటుందండి. మీలో చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు, అందుకనే ప్రతిదీ కూడా నేను పర్టికులర్గా ప్రతిదీ మెన్షన్ చేసి నేను చెప్తున్నాను. సో ఇక్కడైతే ఇది పాలకాయలు అంటారండి. అది ఒక ప్రసాదం అండి. కంప్లీట్లీ ఈ గంగమ్మ తల్లి సంబరంకి మెయిన్ ప్రసాదం అనేది ఇది పెడతారు. సో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే అండి, ఈ పండగలోని ప్రతి ఐటెం కూడా మట్టి కుండల్లోనే వండాలి, అది కూడా కొత్తదై ఉండాలి. సో ప్రతి ఐటెం కూడా మట్టి కుండల్లోని వితౌట్ అంటే మనం తాలింపులు ఏమి పెట్టకుండా కలగూరలా చేసుకుంటాం కదండి నార్మల్గా పొంగల్కి. సో అలా చేసి పెట్టాలి ఇక్కడ ఫస్ట్ డే. సో ఇది ఇంటి ఆడపిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ డే అంటే మెయిన్లీ ఇంటి ఆడపిల్లలది పండగ. సో వాళ్ళు ఏవైతే రైచువల్స్ ఉంటాయో అవన్నీ వాళ్ళ చేతుల మీదుగా ఎక్కువగా అవుతూ ఉంటుంది. సో ఇక్కడైతే ప్రిపరేషన్ అవుతున్నాయి. ఈవినింగ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు దయచేసి నా ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నా వీడియో కంప్లీట్గా చూడండి. సో ఇక్కడైతే ఒక పక్కన పిల్లల హడావిడి. వీడు మా చిన్నోడండి, మా చిన్న సిస్టర్ వాళ్ళ బాబు. సో తిని చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు, ఇన్నోసెంట్గా ఉన్నాడు. నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ అయ్యిందండి. నెక్స్ట్ మేము ఇంకా ఏర్పాట్లో స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడ బుట్టలు ఉన్నాయి కదండి, ఈ బుట్టలు యాక్చువల్లీ ప్రతి 10 yearsకి రీప్లేస్ చేస్తాం. పాత బుట్టల్ని తీసి మళ్ళీ కొత్త బుట్టలకి ఇలా పసుపు కుంకుమ పెట్టి బొట్లు పెట్టేసి పాతవి దించినప్పుడు ఈ కొత్త బుట్టలు అనేవి రీప్లేస్ చేస్తాం పూజ
ఆ సామాన్లు ఉంటాయి, ఆ థింగ్స్ ఉంటాయి కదండి. ఇప్పుడు మనకి చిడతలు, నెక్స్ట్ పాలకాయలు, ఇంకా కొన్ని దేవుడివి విగ్రహాలు అలాంటివి చాలానే ఉంటాయండి. నాకు క్లారిటీగా తెలీదు. సో అవి ప్రతి 10 ఇయర్స్కి మేము రీప్లేస్ చేస్తాము. సో ఇక్కడైతే మేము రెడీ చేస్తున్నాము. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. సో ఆల్మోస్ట్ ఇంకా పండగ స్టార్ట్ అయిందని నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా. సో పాత బుట్టల్ని కిందకి తెచ్చి దాన్ని రీప్లేస్ చేస్తాం కొత్త బుట్టలతోటి. సో ఇక్కడ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ అందరూ ఇంకా వచ్చేసారండి. సో అందరం ఎప్పుడో ఒకసారి మీట్ అవుతాం కదా. సో అందరూ చాలా హ్యాపీగా ఒకరికొకరు అభిమానంగా పలకరించుకోవడం సో ఇలా జరుగుతూ ఉంది. ప్రతి ఇంట్లోని ఒక పండగ వాతావరణం అనేది అయినప్పటికీ ఇలానే అనిపిస్తుంది కదా. సో నేను చాలా రేర్గా వెళ్తుంటాను ఊర్లకి. ప్రతి ఫంక్షన్కి అటెండ్ అవ్వాలంటే కొద్దిగా బిజినెస్ ఉండడం వల్ల నాకు అవ్వదు. సో అందుకనే ఎప్పుడో ఒక 6 monthsకి ఆల్మోస్ట్ 1 year అయిపోయిందండి నేను ఊరెళ్ళి. సో అందరూ వచ్చి ఇలా ఆప్యాయంగా పలకరిస్తున్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఏదైనా సరే పల్లెటూరులోని అభిమానాలు, ఆ రిలేషన్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో వాళ్ళందరూ నాన్నమ్మలు, అత్తయ్యలు అవుతారు. సో ఇక్కడైతే చూస్తున్నారా, ఇక్కడ ఒక పక్కన భజన చేస్తూ ఇలా కొత్త బుట్టల్ని తెచ్చి పాత బుట్టల్లో ఏవైతే దేవుడి సామాన్లు ఉన్నాయో 10 years బ్యాక్వి అవి మొత్తం కంప్లీట్గా బయటికి తీసి దాన్ని ఒక స్పెషల్ ఉందండి ఈ సంబరంలో. యాక్చువల్లీ ఏవైతే ఆవు పాలు ఉంటాయో దాంతో శుద్ధి చేస్తారు. ప్రతి ఒక్క అంటే 10 years బ్యాక్ ఏవైతే మనం ఆ బుట్టల్లోని ఆ పూజ సామాన్లు, ఈ విగ్రహాలు, చిడతలు అవి ఏవైతే ఉంటాయో అవన్నీ ప్యూర్ ఇంకా కౌ మిల్క్ తోటి మనం ఆవు పాలతోటి శుద్ధి చేసి తర్వాత వాష్ చేసి గుగ్గులం పొగ వేసాక మళ్ళీ ఈ కొత్త బుట్టల్లో అనేవి రీప్లేస్ చేస్తారండి. సో చూస్తున్నారు అక్కడ ఇవి చిడతలండి. అవి ఆవిడ మా పెద్దమ్మ గారు. సో ఆవిడ ఇక్కడ ఒక పక్కన మా అత్తయ్య అండి, ఆవిడ ఆరెంజ్ సారీ మేనత్ అవుతారు. సో ఇక్కడ మేమందరం ఒకే ఇంటి ఆడపిల్లలం అన్నమాట. అంటే ఇంటి పేరు అనేది సేమ్ ఒకటే ఉంటుంది, పెద్దమ్మ, పిన్నమ్మ అలా ఉంటారు కదండి. సో ఇక్కడైతే మేము ఒక పిక్ తీసేసుకున్నాము. సో ఇలాంటివన్నీ ఏంటంటే ఇలాంటి మెమరబుల్ మూమెంట్స్ అనేవి ఇలాంటి పండగ టైంలోనే మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఒక పక్కన ఇక్కడ తప్పిడిగుళ్ళు అంటారండి వీటిని. సో ఇక్కడ భజన అనేది ఈ విధంగా చేస్తారు. మ్యాక్సిమం మోస్ట్లీ చాలామంది ఇదివరకే అమ్మవారి పండగలకి ఎక్కడైతే సంబరాలు అవుతాయో అక్కడ చూసే ఉంటారు. సో మోస్ట్లీ ఈ సంబరం ఈ 4 days కూడా మెయిన్ అయితే ఈ పాటలు, నెక్స్ట్ ఈ తప్పిడిగుళ్ళు అంటారండి వాటిని, వాళ్ళేదే ఎక్కువ ఉంటుందండి మొత్తం. సో భజన చేస్తూ ఒక పక్కన ఇలా పూజ సామాన్లు నార్మల్గా క్లీన్ చేసి ఇలాగా ప్రతిదీ ధూపం ఇచ్చేసి బుట్టలు కూడా ధూపం ఇచ్చేసేకి అందులో రీప్లేస్ చేస్తారండి. సో వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇలాంటివన్నీ నేను కూడా అంటే నేను పుట్టిన తర్వాత ఇదే నాకు ఫస్ట్ టైం అండి. సో ప్రతిదీ కూడా నేను పర్టికులర్గా చాలా ఇంట్రెస్టింగ్గా నేను తీసాను వీడియో. సో మీరు కూడా నాలాగే చూడాలని నేను కోరుకుంటున్నాను. సో అందుకనే ఈ వీడియో అనేది కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. సో ఇక్కడ ఏదైతే వాష్ చేస్తున్నారో దాన్ని కోలా అంటారండి. ఇది యాక్చువల్లీ 10 years బ్యాక్ది. సో ఇది యాక్చువల్లీ కొత్తది కూడా ఉంది, బట్ ఏదైనా సరే పాతదైతే బాగా కాలుతుందంట. దాంట్లో ఒక అగ్గితోటి చేస్తారండి, అంటే గరిడిలాగా ఈ తప్పుడుగుళ్ళు చేసి మొత్తం ఆడుతారు. సో ఈ సంబరం ఈ 4-5 days కూడా ఏదైతే అవుతుందో సో అదే మెయిన్ అనమాట. సో అదైతే మొత్తం వాష్ చేసి పాలతో ఫస్ట్ ఆవు పాలతో శుద్ధి చేసి వాష్ చేసి దానికి పసుబొట్లు పెడతారండి. సో అదైతే మొత్తం ధూపం ఇచ్చాక ఇంకా నెక్స్ట్ ఇంకా మన పండగ మొత్తం కూడా ఇంకా దాంతోటే కంటిన్యూ అనేది అవుతుంది.
సో ఇక్కడ చూస్తున్నారా ధూపం ఇస్తున్నారు. సో ఇది మెయిన్ అండి, ఇది మొత్తం కోలా అంటారు దాన్ని. సో నాకు కూడా క్లియర్గా తెలీదు, నేను మా ఇంట్లో వాళ్ళతో కనుక్కొని మా ఎవరైతే పెద్దలు ఉంటారో సో అతను కూడా దాసుడండి. సో ఇవన్నీ వాళ్ళ ద్వారా వాళ్ళ చేతుల మీదుగానే అవుతుంది. ఎవరైతే దాసులు ఉంటారో ఇలాంటి పండగలకి తెలిసే ఉంటుంది అందరికీ. సో దాసుడు అనే వాళ్ళు వేరేగా ఉంటారు. సో వాళ్ళ ద్వారా ఇవన్నీ ఈ ప్రాసెస్ అంతా చేస్తారండి. సో ఇలా పసుపు బొట్లు పెట్టేసి నెక్స్ట్ ఇంకా దాంట్లోని ఒక క్లాత్ అనేది పెట్టి అగ్గి గుడ్డెం లాగా అది తయారు చేస్తారండి. సో అదే పట్టుకొని ఆడడం చేయడం అనేది జరుగుతుంది. ఈ కంప్లీట్ మొత్తం భజనలు ఇవన్నీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఏదైనా పండగ అంటేనే ఆడవాళ్ళదండి. నగలు చీరలు వాటి కోసం రోజంతా మాట్లాడుకున్నప్పటికీ ఆ పండగ రోజే అయిపోతుంది. సో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా మా పిన్ని అండి, తను మా చిన్నాన్న వాళ్ళ వైఫ్. సో మెయిన్ వాళ్ళ ఇంట్లోనే ఈ దేవుడి ఇల్లు. సో వాళ్ళే ఇప్పుడు పూజ మొత్తం ఏదైతే అవుతుందో వాళ్ళ చేతుల మీదుగానే అవుతుంది. సో ఇక్కడండి మా గ్యాంగ్ ఇది మొత్తం, మేమందరం కజిన్ సిస్టర్స్, నెక్స్ట్ మా మావయ్య వాళ్ళ కోడళ్ళు వాళ్ళందరూ అండి. సో ఇక్కడైతే ఈ హడావిడి అనేది కన్ఫామ్గా ఉండాలి కదండి. ఇక్కడ మా హస్బెండ్ అంటే అక్కడ ఉండే వాళ్ళందరూ నాకు సిస్టర్స్ వలసే అవుతారండి. సో బావా అని వేసుకుంటున్నారు. సో వాళ్ళందరూ ఏంటి కూర్చుంటున్నారు, అందరూ ఇలాగా డ్యాన్స్ చేయండి అది ఇది అని ఆట పట్టిస్తున్నారు వాళ్ళకి. సో ఇలా ఉంటుందండి ఫ్యామిలీ గ్యాదరింగ్స్కి. అలాంటప్పుడు చాలా హ్యాపీగా, చాలా మెమరబుల్ మూమెంట్స్ అండి ఇవన్నీ. సో ఇలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. మీలో ఎవరైనా ఇలాంటి పండుగలకి అటెండ్ అయ్యి ఉంటే, ఇలానే సేమ్ మాలాగే కొద్దిగా ఎంజాయ్ చేసి ఉంటే ఖచ్చితంగా మెసేజ్ చేయండి. అలాగే ఏమైనా వీడియోస్ ఉంటే లింక్ కూడా మెన్షన్ చేయొచ్చు మీరు. సో ఇలాగా మొత్తం కవర్ చేస్తున్నారు మా హస్బెండ్ మొత్తం వీడియో అంతా. నెక్స్ట్ ఇవ్వడం మా మేనత్ అండి, మా డాడీ వాళ్ళకి ఒకగానొక అక్క. సో తిను అదే డిన్నర్కి రండి, ఇంకా భోజనం చేయరా, ఇప్పటికే టైం అందని అందరికీ పిలుస్తున్నారు. సో మేమైతే ఇంకా డిన్నర్కి స్టార్ట్ అయిపోతాము. వీళ్ళిద్దరూ నాకు సిస్టర్స్ అండి, మా మావయ్య వాళ్ళ కోడళ్ళు. సో నెక్స్ట్ ఇంకా మేము డిన్నర్కి వెళ్ళి ఆ రోజు వచ్చే చుట్టాలందరికీ ఎంతమంది అయితే వచ్చారో వాళ్ళందరికీ డిన్నర్ అరేంజ్మెంట్ అనేవి ఇంటి బయటే అరేంజ్ చేసాము. మరి ఎలాగో ఉంటుంది, ఒక సెకండ్ కూడా ఎక్కడ వదలరు, అందరినీ కవర్ చేస్తారు. ఎవరైనా కవర్ చేస్తారు. ఇంకా డిన్నర్ అయిపోయాక నెక్స్ట్ ఇంకా సంబరం అనేది స్టార్ట్ అవుతుందండి ఫస్ట్ డేలో. సో ఏదైతే బుట్టలు మేము ఫస్ట్ వాష్ చేసి ఇలాగ రీప్లేస్ చేస్తామని చెప్పాను, సో అదైతే మళ్ళీ దేవుడు గదిలోనే పెట్టడం జరుగుతుంది. అందులో మనం కోలా అవి ఉన్నాయి కదండి, నేను ఇంతకుముందు మీకు చూపించాను. సో కోలా, నెక్స్ట్ దేవుడి విగ్రహాలు, నెక్స్ట్ రామావతారం గుడ్డలు అంటారండి. రామావతారం అంటే మా ఇంటి దేవుడు రామావతారం అని కొలుస్తామండి. సో ఇక్కడ గంగమ్మ తల్లి సంబరంలో అదొక మెయిన్ ఘట్టం అండి. రామావతారం క్లాత్స్ నెక్స్ట్ అవి ఉంటాయి కదా చిన్న చిన్నవి, మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియో అలా చూస్తుండగా మీకు
ముందున ఒక ఎల్లో కలర్వి దేవుడి గదిలో కనిపిస్తాయండి. అవి రామావతారం క్లాత్స్ అంటారు. సో అవి అవన్నీ మళ్ళీ రీప్లేస్ చేసి ధూపం వేసి మళ్ళీ ఆ బుట్టని మనం దేవుడి గదిలో పెట్టడం జరుగుతుంది. సో వెళ్ళే ముందు ఇంకా మొత్తం కాలు కడిగేసి ఇంకా దండం పెట్టుకోవడం జరుగుతుంది. మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఆ బుట్టను కూడా పట్టుకొని దండం పెట్టుకుంటున్నాము. సో ఇదంతా అయిపోయాక ఇంకా నెక్స్ట్ సంబరం అనేది స్టార్ట్ అవుతుంది. కోలాతో చేస్తారండి మొత్తం సంబరం. లాస్ట్ వరకు వీడియో చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియోని ఎవరైతే కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈ ప్రాసెస్లో అయితే ఎవరైతే బుట్టను మోస్తున్నారో అతను మా చిన్నాన్న గారండి. సో అతనైతే మాట్లాడకూడదండి, మొత్తం కంప్లీట్గా దేవుడి గదిలో బుట్ట పెట్టేంత వరకు అసలు మాట్లాడకూడదు. అందుకనే మూతికి ఒక గుడ్డలా కట్టారు, చూస్తున్నారా. సో తిని మా తమ్ముడు అండి, మా చిన్నాన్న వాళ్ళ అబ్బాయి అండి. సో మేమందరం ఆడపిల్లలమే, మాకు ఒక్కనొక్క తమ్ముడు తను. సో తినే ఆనందపురంలో చదువుతున్నాడండి. సో ఇక్కడ మా చిన్నోడు దండం పెట్టేసుకుంటున్నాడు ఎంత చక్కగా క్యూట్గా. సో ఇక్కడైతే నెక్స్ట్ ఈ ప్రాసెస్ అంతా అయ్యాక అక్కడ దీపాలు పట్టుకొని ఉన్నారు కదండి. సో పైనుంచి కింద వరకు ఒక 3 times దాంతో దిష్టి తీస్తారండి. అందులోని ఏవో పెట్టారు, నాకు క్లారిటీగా తెలీదు. సో వీడియో మొత్తం చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇలా 3 times ఎవరైతే ఆ ఇంటి బాగార్లు అంటారండి, అంటే ఆ ఇంటి కోడళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత ఒక 3 కానీ 5 కానీ అలా పైనుంచి కిందకి ఒక 3 times దిష్టి తీయాలి. దిష్టి తీసి మళ్ళీ అందులోనే పెట్టేసాక ఆ బుట్ట అనేది ఇంకా తీసుకొని వెళ్ళి దేవుడి గదిలో పెట్టేస్తారు. సో ఇలా వెళ్తున్నప్పుడు మన చీర కొంగు అయితే ఏది ఉంటుందో అది కిందన, అంటే వాళ్ళు నేల మీద నడవకుండా ఇలా వేసి పరిచి దాని మీదే నడిచేటట్టు వాళ్ళు ఇంకా డైరెక్ట్గా ఇంకా దేవుడి గదిలోకి వెళ్ళి ఆ బుట్టను పెడతారు. ఇంకా పెట్టేసాక మనకి సంబరం అనేది మొత్తం స్టార్ట్ అవుతుంది. చూడండి లాస్ట్ వరకు. సో ఇక్కడైతే మన దేవుడి గదిలోని ఇలా బుట్ట అనేది సెక్యూర్ చేస్తారు, చూస్తున్నారా. అది నెక్స్ట్ డే మార్నింగ్ రీప్లేస్ చేస్తారండి, పైకి పెడతారు అటక మీద. ఇక్కడ మనకి కోలాలో ఏదైతే మనకి ఆ ఫైర్ అనేది ఉంది, దాని మీద నూనె వేయడానికి కూడా ఒక మెథడ్ అనేది ఉందండి, చూస్తున్నారా. అతను దాసుడు అండి, ఆ పూజ మొత్తానికి వాళ్ళందరిలోనే ఇతని హెడ్. సో ఇతను ఆ ఆయిల్ వేసినప్పుడు శంఖం షేప్లో వేస్తున్నారు, అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో ఇతనేనండి మా ఇంటి హెడ్ మొత్తానికి. మేమందరం మనవాళ్ళని, తను మా తాతయ్య, మా డాడీ వాళ్ళ ఫాదర్. సో ఇతనేనండి మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ అవర్ ఫ్యామిలీ. ఇతను మా ఒక్కగానొక తమ్ముడు. వాడికి ఫొటోస్ అంటే అస్సలు ఇష్టం ఉండదండి పాపం, అందుకని ఏంటి ఇన్నిసార్లు ఫోటోలు తీస్తున్నాడని వాడు ఇబ్బంది పడిపోతున్నాడు. సో ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ ఇంకా మనం దేవుడి దగ్గరికి వచ్చేసామండి. సో చూస్తున్నారా, అక్కడ నేను ఇందాక చెప్పాను కదా రామావతారం, అవి ఏవైతే మనకి లెమన్ ఎల్లో కలర్లోని క్లాత్స్ కనబడుతున్నాయో గోడ పైన, సో అవేనండి రామావతారం క్లాత్స్. సో ఇలా మొత్తం సంబరం 3 days కూడా మొత్తం దేవుడు గదిలో మొత్తం ఇలాగా ఆ గుడ్డలు అనేవి ఇలాగ స్టిక్ చేస్తారు మొత్తం. సో లాస్ట్ డే ఏదైతే ఉంటుందో మళ్ళీ అవన్నీ ర్యాప్ చేసి ఆ బుట్టల్లో సెక్యూర్ చేసి పైన పెట్టేస్తాము. సో ఇదేనండి మా ఫస్ట్ డే పండగ. సో నెక్స్ట్ ఇంకా వీడియో కంటిన్యూగా చూడండి లాస్ట్ వరకు, స్కిప్ చేయకుండా. సో ఎవరైతే ఈ పూజ ఈ చేతుల మీదుగా ఎవరిదైతే అవుతుందో సో వాళ్ళైతే ఫస్ట్ ఇలాగా
చేసాక నెక్స్ట్ ఇంకా మిగతా ఫ్యామిలీ మెంబర్స్ మా అన్నయ్య అండి తిను మా పెద్దనాన్న వాళ్ళ అబ్బాయి. సో మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ఆ ఇంటి పేరుతో ఉన్న వాళ్ళందరూ చేస్తారు ఈ కోలాతో ఇలా నెక్స్ట్ ఇంకా ఇది ఓన్లీ మగవాళ్ళు చేయాలనే ఆచారం ఉందండి. బట్ మా డాడీ తను ఎక్స్పైర్డ్ అనమాట. సో నాకు ఎప్పటి నుంచో ఒక కళ ఉందండి నేను కూడా ఇలా చేయాలని. సో మొత్తానికి ఈ పండగలో నా కోరిక అయితే నేను తీర్చేసుకున్నాను. సో మా డాడీ తరఫున నేను కూడా ఇది చేసేసానండి. చాలా హ్యాపీ అనిపించింది. అక్కడ చూసేవాళ్ళు కూడా అమ్మ చెయ్యి అని ఎంకరేజ్ చేశారు. యాక్చువల్లీ ఆడవాళ్ళు చేయకూడదు, బట్ మా మామయ్య మా పిన్ని వాళ్ళందరూ అక్కడ చెయ్యమ్మ పర్వాలేదు అనగానే నేను కూడా ఇంకా తీసుకొని చేసుకున్నాను. సో మొత్తం నేను చాలా వీడియో లెందీ అయిపోతుందని అక్కడక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేశానండి. అలాగే మొత్తం ఎవరైతే మా చిన్నాన్నలు పెద్దనాన్నలు ఎవరైతే మొత్తం ఇంటి మగపిల్లలు ఉంటారో వాళ్ళందరి చేత ఈ కోలా సంబరం అనేది చేయించాక లాస్ట్లో చెప్పాను కదండి మా ఇంటి దేవుడు రామావతారం అని. సో ఆ రాముణ్ణి మనం ఈ కోలా సంబరం అయినాక రామయ్య ఏంటి రావయ్య అని పిలుస్తారనమాట. దాసుడు అనేవారు అతనితో అంటే పలికిస్తారు రాముడి చేత. సో దట్ అంటే మనకి ఆ సౌండ్ అనేది వినిపిస్తే తను మనస్ఫూర్తిగా ఏదైతే సంబరం చేశామో తను సాటిస్ఫై ఆ దేవుడు అనే అతను సాటిస్ఫై అయినట్టు. అంటే మనం చేసిన పూజలు కానీ ఏదైతే పూజ విధానం కానీ ఆ బుట్టలు అవన్నీ ఏవైతే ఉన్నాయో ఎలాంటి ఆటంకాలు ఏ తప్పులు చేయకుండా మనం చేసినట్లయితే ఖచ్చితంగా కోలా నుంచి మనకి ఒక శబ్దం అనేది వినిపిస్తుందండి. సో ఆ శబ్దం అనేది మా సాక్షాత్తు రాముడు మన శ్రీరాములు వారు పలికినట్టు అనే నమ్మకం అనేది ఉంటుందండి. అదేవిధంగా అక్కడ నిజంగానే నేనైతే ఫస్ట్ టైం అండి అలా నాకైతే గూస్ బంప్స్ వచ్చేసాయి. నిజంగానే ఆ రాములు వారు అలా పలికారండి. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. వెంటనే మేమందరం ఇంకా దండం పెట్టుకున్నాము. మాట్లాడుకున్నానండి. రామ రామ శ్రీరామ ఆనంద్ కాదు రావాలి కానీ ఏం బరువు ఆలకిస్తాం. హలో రామ రామ ఇంకొకసారి నెక్స్ట్ ఇంకా ఇంట్లో సంబరం అయినాక వీధి అంటే మన ఇంటి గుమ్మం ముందు మేమైతే ఒక కోరికల రాట అని ఒక రాట వేస్తామండి. దానిపైన అఖండ దీపం అనేది వెలిగిస్తాము. సో నెక్స్ట్ ఇంట్లో సంబరం చేసాక మన ఇంటి ముందు కూడా సేమ్ అలానే ఇంట్లో ఎలా అయితే సంబరం చేశారో అలా చేస్తారు బయట కూడా. సో అప్పుడు ఏంటంటే ఇది ఎవరైతే మన ఇంటి దేవుణ్ణి ఎవరైతే ఫస్ట్ నుండి పూజ నిర్వహిస్తారో వాళ్ళ చేతుల మీదుగానే అంటే వాళ్ళ ఇంటి నుంచే మనకి ఈ కుండలోని మనకి పానకం అనేది ఉంటుందండి ప్రసాదం. నెక్స్ట్ ఇంకా వేరే పాలకాయల ప్రసాదం అని చెప్పాను కదా. సో ఆ రెండు తీసుకొని వెళ్ళి అక్కడ రాట దగ్గర పెట్టి అక్కడ కొన్ని పూజలు నిర్వహించి ఇలా 3 times తిరిగాక అక్కడ సంబరం చేసి నెక్స్ట్ ఏదైతే రాట ఉంటుందో దానికైతే
ఎవరికైనా ఏవైనా ఇంటి ఆడపిల్లలు కానీ ఆ వచ్చిన చుట్టాలు కానీ ఎవరైనా సరే ఆ 2 అరటిపళ్ళు అనేవి ఆ రాటకి కట్టాలండి. సో కట్టినప్పుడు మన మనసులో ఏవైనా కోరికలు ఉంటే అవి తీరుతాయి. సో అదండి అక్కడ నమ్మకం. సో నెక్స్ట్ వీడియో లాస్ట్ వరకు కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి. అందరికి వస్తుంది ఇది. ఎలా అయితే మనం ఇంట్లోని శ్రీరాములు వారు పలుకుతున్నారో సేమ్ అదే విధంగా గుమ్మం దగ్గరికి అదే మన ఇంటి వాకటి దగ్గరికి వచ్చాక అక్కడ కూడా సంబరం చేయించి నెక్స్ట్ ఇంకా లాస్ట్లో ఇంటి గుమ్మం దగ్గర కోరికల రాట ఎక్కడైతే వేశారో అక్కడ మళ్ళీ శ్రీరాముల చేత పలికిస్తారండి అక్కడ. సో అదే సేమ్ ఇంట్లో చేసే విధంగానే గుమ్మంలో కూడా అతను ఇలాగ శ్రీరాముల వారు పలికిస్తున్నారు. సో అది వినండి జాగ్రత్తగా. నేను చెప్పిన విధంగా ఇక్కడ కోరికల రాట పైన మనం అరటిపళ్ళు అనేది కడుతున్నారండి. మొత్తం ఇంటి సభ్యులు ఎవరైతే ఆ పండగకి వచ్చిన చుట్టాలు ఉంటారో, మొత్తం ఇంటి ఆడపిల్లలు ఉంటారు, ఇంటి సభ్యులు ఉంటారో అందరి చేత కూడా ఆ కోరికల రాట పైన అలా అరటిపళ్ళు అనేవి కడతారండి. ఏమైనా మనసులో కోరికలు ఉంటే కోరుకుంటూ కట్టాలి అది. సో దాని తర్వాత నెక్స్ట్ ఇంకా పక్కన సంబరం అవుతూ ఉంటుంది. సంబరం అయ్యాక ఇంకా ఆ డే పండగ అనేది ముగుస్తుందండి. సో ఇక్కడ పెట్టిన ప్రసాదం, ఆ రాట దగ్గర పెట్టిన ప్రసాదం పానకం ఏదైతే ఉంటుందో మొత్తం ఇంటిల్లి పాది అందరూ పుచ్చుకుంటారు ప్రసాదాన్ని. సో ఈ వీడియో ఎక్కడితో అవుతుందండి. ఆ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీలో ఎవరైనా ఎప్పుడైనా ఇలాంటి పండగ చూస్తుంటే కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇన్ కేస్ అలాంటి పండగ వీడియోస్ ఏమైనా ఉంటే నా కమెంట్ సెక్షన్లో లింక్ చేయండి. ఎందుకంటే మేము కూడా చూడాలనుకున్నాం, మేము చేసే విధంగా వాళ్ళ పండగ కూడా ఉందని ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, నెక్స్ట్ సెకండ్ బ్లాగ్లో సెకండ్ డే సంబరం అనేది పెట్టబోతున్నాను. సో అది కూడా చూసి బాగా ఎంజాయ్ చేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై ఛానల్. Please like, share and subscribe my channel. Thank you for watching. Bye bye. Have a nice day.